నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఫేక్ ప్రచారాలని నమ్మొద్దు, ఫేక్ వీడియోలని నమ్మొద్దు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసేవాళ్ళు, వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని గత వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పకుండానే ఆయన మీదే ఒక పెద్ద ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. అయితే ముఖ్యమంత్రి మీదే ఇటువంటి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు అంటే దాని వెనుక ఎవరి హస్తం ఉంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అయితే కూటమి సర్కారు మీదే ఇట్లాంటి కుట్ర జరిగింది అంటే అది ఏ పార్టీకి సంబంధించిన కుట్ర అయి ఉంటుందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ అసలు ముఖ్యమంత్రి వీడియో మీదే ఫేక్ క్రియేట్ అయింది అని అంటున్నాను కదా. సో అసలు ఎటువంటి ఫేక్ వీడియోని క్రియేట్ చేశారో ముందు మనం చూద్దాం. ఇలాంటి మెసేజ్ చేస్తే వాళ్ళు తీసి బొక్కలు పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యాన్ని కూడా. సో చూశారు కదా, రైతుల్లా ప్రవర్తించండి అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఏ ముఖ్యమంత్రి అయినా అలాగా రైతులకే వార్నింగ్ ఇస్తారా? రాష్ట్రానికి వెన్నుముక ఎవరు? పార్టీలకి నిజంగా మాట్లాడుకుంటే, అసలు పొలిటికల్గా కూడా మాట్లాడుకుంటే, ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కువ శాతం ఓట్లు రైతాంగం నుంచి కూడా అవసరం కాదా? అలాంటి రైతాంగాన్ని దూషించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కావాలని తన పొలిటికల్ పార్టీకి ఎక్కడైనా డ్యామేజ్ చేసుకుంటారా? సో మరి వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా, ఒక ముఖ్యమంత్రి వీడియో మీద ఇంత దారుణంగా ఫేక్ వీడియో క్రియేట్ చేశారంటే చెప్పుకోవచ్చు నిజంగా వాళ్ళకి అసలు వాళ్ళ ఆలోచనకి చెప్పుకోవచ్చు. వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ అంటే క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా. అందుకే నేను చెప్పాను ఈ ఎర్ర వాసు. సో అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒరిజినల్ వీడియోలో ఏముందనేది ఒకసారి చూద్దాం. వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. సో ఇందాక మనం స్టార్టింగ్ లో విన్నాం కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి శిక్షిస్తాము, బొక్కలో వేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరైతే రైతుల ముసుగులో యూరియా అందడం లేదు అని ఒక ఉద్యమాన్ని లేని కొరతని సృష్టించాలని చూసారో వాళ్ళకే ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారు. మీ ఇంట్లో చేసుకోండి, ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడదు. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవ్రీడే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. చూసారా, రాష్ట్రంలో ఎరువుల కొరత ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉద్యమాలు చేస్తోంది. ఇంకొక పక్క చూస్తే ముఖ్యమంత్రి మాత్రం కలెక్టర్లకి నేరుగా ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా రాష్ట్రంలో రైతులు యూరియా లేదు, యూరియా మాకు కొరత ఉంది అనే విషయం వాళ్ళ నోటి నుంచి రాకూడదు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, కలెక్టర్లు నేరుగా అక్కడికి వెళ్ళాలి, లేకుంటే నేనే అక్కడికి వచ్చి కూర్చుంటాను, తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళదైనా అధికారులదైనా సరే యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఈ వీడియోలో చెప్పారు. ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, చూడండి, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసి బొక్కలు పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. ఎవరైతే యూరియా కొరత లేకపోయినా గానీ కొరత ఉంది అన్నట్టుగా డ్రామాలు ఆడుతూ రాజకీయ కుట్ర చేయాలి, రైతుల్ని రెచ్చగొట్టాలి అని చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అసలైన ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది, చూడండి. మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. ఓకే, మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. అన్నదాత సుఖీభవ.
అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ చూసారా, రైతులుగా ప్రవర్తించండి అంటే వాళ్ళని ఈ రాజకీయ కుట్రలో భాగం కావద్దు, రాజకీయ కుట్రలకి మైజు పడిపోయి లేదా మోసపోయి వాళ్ళని బలి కావద్దు అని సూచించే క్రమంలో ఆయన ఆపదాలు వాడితే, ఇక్కడ మొదట్లో మనం ఫేక్ వీడియోలో విన్నాం కదా, ఎలాగా వార్నింగ్ ఇచ్చినట్టు, డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టు, అసలు తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తామన్నట్టుగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేసి వదిలారు. భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. సో గతంలో ఇక్కడ మనం క్లియర్ గా వింటున్నాం, వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి. గతంలో తెలుగుదేశం పార్టీకి ఎగనెస్ట్ గా పనిచేసే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు అన్నీ కూడా ఒక మాటని చెప్తూ ఉండేవి, పదే అంటూ ఉండేవి. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు కరువు, కమల పిల్లలు అని చెప్పేసి ఒక ముద్ర ఆయన మీద వేశారు. ఒక చెడు ముద్రని ఆయనకు అంటగట్టారు. కానీ ఆ ముద్ర తప్పు, ఆ ముద్రలో ఎటువంటి నిజము లేదు, అది కేవలం రాజకీయ పార్టీలు ఆయన మీద చల్లిన బురద అని మాత్రమే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎలక్షన్ల తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి రాష్ట్రంలో. అలాగే డ్యాములు, రిజర్వాయర్లు, ఎక్కడికక్కడ రాయలసీమలో చెరువులు కూడా నిండు కుండల్లాగా తొణికిసలాడుతూ ఉన్నాయి. సో ఈ వాటర్ని కూడా ఎట్లా సంరక్షించుకోవాలి, అలాగే డ్రిప్ ఇరిగేషన్లకి సంబంధించి కూడా రైతులకి ఎలాంటి అవగాహన కల్పించాలి, ఇటువంటి అన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తూనే ఉన్నారు. అధికారులకి సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. సో తన మీద ఏదైతే గతంలో రాజకీయ పార్టీలు బురద చల్లాయో ఆ బురదని వర్షమే కడిగేసింది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయో ఆ వర్షాల్లోనే ఈ మాటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని చెప్పొచ్చు. ఎక్కడికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పా. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలి. చూడండి, 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గించాలి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అంటే అది ఏదో కాలక్షేపంగానో లేకపోతే రైతుల మీద ద్వేషంతోనో లేకపోతే ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనో చెప్తున్న విషయం కాదది. అది క్లియర్గా రైతులకి అటు రాష్ట్ర ప్రజల మీద ఆయనకి ఉన్న బాధ్యతతో చెప్తున్న అంశం అది. ఎందుకని అంటే మనం గతంలో తీసుకోండి, మన తాతల నాటి కాలంలో ఎప్పుడైనా ఇంత ఫెర్టిలైజర్స్ వాడామా, ఇన్ని కెమికల్ పెస్టిసైడ్స్ వాడామా? ఎరువులు ఇట్లాంటి సందర్భాల్లో వాడేవాళ్ళు చాలా తక్కువ వాడేవాళ్ళు. దోమ తెగులు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే వరికి పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు, కెమికల్ పెస్టిసైడ్స్. లేదంటే అసలు ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. అలాగే యూరియా లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా అప్పట్లో ఏం వాడేవాళ్ళు, మొత్తం అంతా కూడా పశువుల ఎరువు, ఇళ్ల దగ్గర ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక మొత్తం కుప్పలాగా వేసి ఉండేవాళ్ళు. వాటిని తీసుకువెళ్ళి ఎండాకాలంలో పొలం అంతా కూడా చిమ్మేవాళ్ళు. సో వానాకాలం వానలకి నాట్లు వేసేవాళ్ళు. సో దాంతో ఆ యూరియా అంటే ఆ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ యూరియా ఏదైతే ఉందో దాంతో పొలం అంతా కూడా సమృద్ధిగా పంటలు పండేవి. అప్పట్లో మనం గమనిస్తే వాళ్ళలో చాలా మందికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 70 years 80 years వచ్చిన తర్వాతే ఈ షుగర్లు బీపీలు వస్తూ ఉండేవి. అంతే తప్ప చిన్న వయసులో ఇప్పటికిలాగా ఇప్పుడు మనం 40 ఏళ్ళు వచ్చేసరికి చాలా మందిలో షుగర్లు బీపీలు ఉంటున్నాయి. అలాగే 50-60 ఏళ్ళు వచ్చేసరికి చాలా మందికి క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా అంటుకుంటున్నాయి. సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి అని చెప్పేసి ఆరోగ్యానికి సంబంధించిన నిపుణులు కూడా సూచన చేస్తున్నారు. మరి అదే సూచన చంద్రబాబు గారు చేస్తే దాన్ని ఫేక్ గా మార్చి మనం ఇక్కడ చూసాం. ఇంతకు ముందు ఎక్కువ యూరియా వాడుతున్నారు జాగ్రత్త అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వీడియోని, ఫేక్ వీడియోని క్రియేట్ చేసి నెట్లోకి వదిలారు. సో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో యూరియా వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తగ్గించాలనే ఉద్దేశంలో ఉన్నాము అని చెప్పడం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాదా?
ఇప్పుడు మనం ఏదైతే పంటలు పండిస్తున్నామో నిజంగా మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ఇంత విపరీతమైన పెస్టిసైడ్స్, కెమికల్కి సంబంధించిన యూరియాలు ఇలాంటివి వాడి పంటలు పండిస్తున్నాం కదా, వీటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే మన దగ్గర నుంచి మనం ఏదో బంగారం ఇస్తున్నట్టుగా వాళ్ళు కళ్ళకద్దుకుని తీసేసుకుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వీటి మీద టెస్టులు జరుగుతాయి. ఎంత మేర పెస్టిసైడ్స్ వాడారు, ఆ పెస్టిసైడ్స్ వాడకం మోతాదుకు మించి వాడారా, తగ్గించి వాడారా అనేది చెక్ చేసే తీసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వైపు, ఆర్గానిక్ కెమికల్స్ వైపు, ఆర్గానిక్ యూరియా వైపు మనం అడుగులు వేస్తామో, వాడకం వైపు అడుగులు వేస్తామో, అప్పుడే మన పంటలకి కూడా నాణ్యత ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా నాణ్యత ఉంటుంది, మనం చాలా చక్కని ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించగలుగుతాం. అదే చంద్రబాబు గారి ఉద్దేశం కూడా. సో దానిని ఒక ఫేక్ వీడియో రూపంలో ఆయన మాటల్నే కంప్లీట్గా ట్విస్ట్ చేసేశారు. రైతుల మీదకి ఆయనకేదో పెద్ద ద్వేషం ఉన్నట్టుగా మార్చి చూపించారు. సో ఈ వీడియో అంతా కూడా అంటే ఒరిజినల్ వీడియో, ఇక్కడ ఆయన ఏం మాట్లాడారనేది మనం ఒరిజినల్ వీడియోలో చూసాం, ఫస్ట్ ఫేక్ వీడియో విన్నాం. ఇదంతా కూడా బయటకు వచ్చిందంటే ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్, ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లేదంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే కొన్ని సందర్భాల్లో బడుగు బలహీన వర్గాలని కించపరిచి మాట్లాడారు అంటూ 2019కి ముందు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఫేక్ ప్రచారం చేశారు. సో దాన్ని విపరీతంగా ప్రజల మధ్యకి తీసుకువెళ్లారు. దానివల్ల నిజంగానే చంద్రబాబు నాయుడుకి బడుగు బలహీన వర్గాల పట్ల ఆప్యాయత, ప్రేమ, ఎటువంటి జాలి, కరుణ ఇలాంటివి ఏమీ లేవు, అసలు వాళ్ళని మనుషులుగానే చూడలేదు అన్నట్టుగా క్రియేట్ చేసేసి తెలుగుదేశం పార్టీకి ఆనాడు ఎంతో డ్యామేజ్ చేశారు. సో మరి అటువంటి డ్యామేజ్ కలగకుండా ఉండాలి అంటే ఫేక్ ఏది, ఒరిజినల్ ఏది అన్నది కూడా తెలియాల్సిన అంశం ప్రజలకి ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని బట్టే ఇప్పుడు మనం ఈ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అంతా కూడా ఒరిజినాలిటీ ఏంటి, ఫేక్ ఏంటి అనేది అర్థం చేసుకోగలిగాం. సో ప్రజలు అలాగే రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద జాగ్రత్తగానే ఉంటుంది. యూరియా సప్లై చేస్తోంది. ఏదైతే కొరత ఉందో దానికి సంబంధించి కూడా కలెక్టర్లతోటి సమీక్షలు ఎప్పటికప్పుడు జరుపుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొరత ఉన్న ప్రాంతంలో యూరియాని సప్లై చేసే బాధ్యతని కూడా కలెక్టర్లకే అప్పగించింది. ఎక్కడికక్కడ రైతులకి సమృద్ధిగా యూరియాని అందించే ప్రక్రియని గత వారమే మొదలు పెట్టేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్రాంతాల్లో యూరియా కొరతకి సంబంధించిన మాటలు వినిపిస్తున్నాయి. సో అది కూడా త్వరలోనే క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది గత వారమే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు? ఫేక్ వీడియోల కట్టడికి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.